హాయ్ అందరికీ. ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు పనస బిర్యానీ పెడుతూ ఉంటారు కదా! చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలో తెలియట్లేదా? సింపుల్‌గా ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా బావుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా దీనికోసం పనసకాయని పచ్చిది తీసుకోవాలండి. చిన్నది మనకి ఒక గుప్పెడంత ఉన్న పనసకాయని తీసుకోండి. ఇలాంటి చిన్న పనసకాయలు మనకి నియర్‌గా ఉన్న సూపర్ మార్కెట్స్‌లో ఉంటున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత పనసకాయ కోసే ముందు ఎప్పుడూ కూడా చాకుకి కానీ చేతికి కానీ ఆయిల్ని అప్లై చేసుకొని కోసుకోండి. దానివల్ల ఏంటంటే బంక్ అనేది చాకుకి చేతికి అంటకుండా ఉంటుందండి. ఫస్ట్ పైన ఉన్న ముచ్చుకల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని తర్వాత చక్రాల్లాగా ఈ ముక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఈ పనసకాయ ఉంది కదా, వీటిని అంచుకున్న ఈ ముళ్ళ పాటంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇదైతే మనకి బిర్యానీకి వాడము. కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరండి. బిర్యానీకి అయితే కొంచెం ఇది తీసేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. చూడండి, అంచంతా కూడా ఈ విధంగా తీసేసుకోండి. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకునేటట్టు చూసుకోండి. ఎందుకంటే పనస ముక్కలు పెద్దవైతే సరిగా మగ్గవండి. చిన్న సైజు ముక్కలు అయితే త్వరగా మగ్గిపోతాయి. చూడండి, మనం ఈ సైజు ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇలా 1 by 1 ఉన్న పనసకాయ అంతా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్న ఈ పనస ముక్కల్లో కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత దీన్నంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసేసుకోవాలండి. పసుపు అంతా కూడా చక్కగా ముక్కలకు పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బిర్యానీ గిన్నె పెట్టేసుకోండి. దాంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం యూజ్ చేస్తున్నామండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్లోనే ఉంచుకోండి. ఈ నూనెలోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పనస ముక్కలు ఉన్నాయి కదా, వాటినంతా కూడా దీంట్లోకి వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మగ్గేంత వరకు కొంచెం టైం టేకింగ్ అండి, బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి చక్కగా పనసకాయ అనేది ముక్కలు చాలా సాఫ్ట్గా తయారైపోతాయండి. అప్పుడే మనకి బిర్యానీ చేసుకున్నా కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది. వీటిని ఈ విధంగా ఫ్రై అయిపోయాక కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మెత్తగా ఉన్నాయో లేదో చూసుకొని దాని తర్వాతే వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేరొక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ వేసుకోండి. దాంట్లోనే 2 టమాటాలు కూడా వేసుకొని దాంట్లోనే ఒక 5 నుంచి 6 దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయ ప్లేస్లో పచ్చిమిరపకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు. పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్నంతా కూడా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పనస ముక్కల్లోకి వేసేసుకోండి. తర్వాత దీంట్లో గుప్పెడంత ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. స్పైసీనెస్ తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. గుప్పెడంత కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాను వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్స్ చేసేసుకొని దీన్ని అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే 1/2 kg దాకా రైస్ని వేరొక గిన్నెలోకి వేసుకొని బాస్మతి రైస్ అయినా లేకపోతే నార్మల్ రైస్ అయినా ఏవైనా యూస్ చేసుకోవచ్చు అండి. దీన్ని కూడా వాష్ చేసేసుకొని అరగంట పాటు నానపెట్టేసి దమ్ బిర్యానీకి మనం రైస్ ఏ విధంగా ఉడికించుకుంటామో రైస్ని ఆ విధంగా మనం ఉడికించేసుకోవాలండి. దీనికోసం లీటర్ బాటిల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, నూనె, బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని చక్కగా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యాక రైస్ని వేసుకొని 70% వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు వేరొక బర్నర్ మీద ఈ మందపాటి గిన్నెలోనే మనం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పనస ముక్కల్ని వేసేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం అనేది మనం టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కొద్దిగా అవసరం అనుకుంటే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ రావాలి. ఈ లోపు రైస్ కూడా చక్కగా మనకి 70% వరకు కుక్ అయిపోయిద్ది. కన్సిస్టెన్సీని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఉడికించిన రైస్ అంతా కూడా దీని మీదకి ఇలా 1 by 1 నీళ్ళన్నీ కూడా వడార్చుకొని ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న దాంట్లో ఒక టీ గ్లాస్ నన్ని దాకా గంజి నీళ్ళు, అంటే మనం రైస్ని ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని 1 టీ గ్లాస్ వాటర్ని దీని మీద వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ల నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకొని పసుపు నీళ్ళు వేసుకోండి. మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. దీంట్లోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి,
దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. తర్వాత మూత పెట్టేసేసి దీన్ని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా తీసి చూస్తేనండి చాలా చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చాలా సింపుల్గా మనం తయారు చేసుకున్నాం కదా. ఈ పనస బిర్యానీని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఎక్కడ కూడా అడుగనేది కూడా అంటలేదండి. ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ పనస బిర్యానీ రెడీ అయిపోతుంది. దీనంతా కూడా సర్వింగ్ ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకొని గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర, ఆనియన్స్ మరియు నిమ్మకాయ పెట్టేసి సర్వ్ చేసుకున్నారంటే ఇంకా అదిరిపోద్ది. దీనికోసం ఎక్స్ట్రా కర్రీ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదండి. ఇదే విధంగా సరిపోతుంది. కావాలనుకుంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా మనం ఇలా పనస బిర్యానీ తయారు చేసుకొని ఖచ్చితంగా ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.